హలో హాయ్ నమస్తే అస్సలాము అలైకుం. నేను మీ సైజు అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మా అబ్బాయి అండి హాలిడేస్ కదా, ఇంక ఇంటి దగ్గర ఉంటున్నారు. హాయ్ చెప్పండి. హాయ్. హలో. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మరో రెసిపీతో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ ఏంటంటే మ్యాంగో మెత్తలు అండి, మామిడికాయ మెత్తలు. చాలా టేస్టీగా ఉంటుందండి, జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా అబ్బాయికి ఇష్టమైన మెత్తలు. నఫీ తింటావా మెత్తలు? తింటాడండి, ఇష్టంగా తింటాడు మెత్తలు. ఎండు చేపలు అవి తిండ కానీ మెత్తలు ఇష్టంగానే తింటాడు. సో పచ్చి మామిడికాయ మెత్తలు కూర అయితే ఎలా చేయాలి ఏంటనేది మీ ముందు చూపిస్తున్నాను. సో అంతకంటే ముందు నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ అయితే క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తాయి మీ సెల్లోకి. సో నా వీడియోని అయితే, నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరమండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆన్ చేసుకొని మూకుడు పొయ్యి మీద పెట్టుకుందామండి. ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. 3 గరిటెలు వేసుకుందామండి మేము. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మామిడికాయ మెత్తలు ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ కాదండి, మెత్తలు వేపుకోవాలండి. ఫస్ట్ మెత్తలు వేపుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఫుల్గా వేపేసుకోవాలండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇవి వేపేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోవాలి మొత్తం కూడా. ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లో తీసేసుకుందాం. మొత్తం గోల్డ్ కలర్ వచ్చేయాలండి. ఈ లోపల నేను పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకొని వేపుకోవాలి. ఇలా వేపుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. మెత్తలు కూడా వాసన ఉండదండి. ఖచ్చితంగా నూనెలో అయితే వేపుకోవాలి. వేగిపోయినాయండి. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ అయితే వేసేసుకుందామండి. ఆనియన్స్ 2 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నామండి ఆ మెత్తలకి. ఇవి బాగా మగ్గిపోవాలి. చూడండి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి బాగాని. ఇప్పుడు మామిడికాయ ముక్కలండి, 2 చిన్న సైజు మామిడికాయ ముక్కలు అయితే కోసుకున్నాం మేము. చిన్నకాయలండి, బాగా పెద్దగా అయితే ఒకటి సరిపోతాయి. 2 చిన్నకాయలు కోసుకున్నాం. ఆ మామిడికాయ ముక్కలు అయితే ఆనియన్స్లో వేసుకొని బాగా మగ్గబెట్టుకున్నాం. కొంచెం ఉప్పు కారం అవి వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నామండి. టేస్ట్కి సరిపడేంత ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకుందామండి. అవి మగ్గేసరికి మూత తీసుకుందామండి. మగ్గిందో లేదో. మగ్గిపోయిందండి. మ్యాంగో కదా, మామిడికాయ కదండి, మగ్గిపోద్ది. ఇప్పుడైతే మెత్తలు వేసుకుందాం. మనం ఫస్ట్ వేపి ఉంచుకున్న మెత్తలు అయితే వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం అండి ఒక స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాలి. మేమైతే ఎంతలా సరిపోతే మాకు అలాగే వేసుకున్నాం. చూసుకొని వేసుకోండి కారం. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని కొంచెంసేపు ఉడకబెట్టుకుందాం. మూత వేద్దామండి. ఉడికిందో లేదో చూద్దాం. ఇదిగోండి ఉడికిపోయింది మొత్తం. మామిడికాయ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. జ్యూసీగా
మామిడికాయ మెత్తళ్ళు రెడీ. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి, ఎవరైనా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే అండి, మామిడికాయ మెత్తళ్ళు రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. చూసారు కదండి మామిడికాయ మెత్తళ్ళు ప్రొసీజర్ అది చూసారు కదా. ట్రై చేయండి, మీకు వస్తే పర్వాలేదు. రాని వాళ్ళు ఎవరైనా సరే చూస్తే కనుక ఇలా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా అయిపోద్ది. చాలా తక్కువ టైంలోనే కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్పండి నాకు ఒకసారి. నా కామెంట్లో అయితే టేస్ట్ ఎలా వచ్చిందని చెప్పండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి. బాయ్.